నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు టీడీపీ పార్టీ నేత సూర్యదేవలత గారు. మేడం నమస్తే. నమస్తే. నారా లోకేష్ గారికి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈరోజు ఒక ప్రమోషన్ వచ్చింది. అయితే దీనికన్నా ముందు వాస్తవానికి వర్కింగ్ ప్రెసిడెంట్లు అనేది ఇప్పటిదాకా చేసింది అటు అన్న ఎన్టీఆర్ గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు లోకేష్ గారు. కానీ లోకేష్ గారికి ఇచ్చేసరికి సర్వత్రా చాలా పెద్ద చర్చలు అయితే జరుగుతున్నాయి. ఎందుకు ఏమిటంటే వైసీపీ వాళ్ళు చేసినటువంటి ఒక బాడీ షేమింగ్ కావచ్చు, అటు మాట కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాళ్ళపైన విమర్శలు ఎట్లయితే చేశారు లోకేష్ గారికి పైన, అవి మనం అందరం చూసాం. అటువంటిది ఇంత పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ మనం ఏదైతే ఉందో అసలు ఒక వ్యక్తిలో అంత త్వరగా మనం చూడం. యువగలానికి ముందు యువగలం తర్వాత ఉన్న లోకేష్ గారు మనం చూస్తాం. అయితే రాబోతున్నటువంటి ఒక 2029 ఎన్నికల నాటికి పూర్తి సారథ్యం వహించబోతున్నటువంటి నారా లోకేష్ గారిని మీరు ఎలా చూస్తారు? తెలుగుదేశం పార్టీ అంటేనే ఏ అధ్యక్షుడు ఉన్నా కూడా ఆ అధ్యక్షుడు హార్డ్ కోరు ప్రజలతో మమేకమై ఉంటారు. కానీ అదేలాగా కార్యకర్తలకి ఇంపార్టెన్స్ ఇస్తూ, అంటే ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి తీసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారే కావచ్చు. అంటే ఎన్టీఆర్ గారు ఆయన పార్టీ ప్రెసిడెంట్గా ఉన్న రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు అదేలాంటి వర్క్ చేశారు. అంటే ఈ రోజున ఈ పునాదులు, తెలుగుదేశం పార్టీ పునాదులు ఇలా ఇంత స్ట్రాంగ్గా ఉన్నాయి అని అంటే, ఈ రెండు రాష్ట్రాలు అంటే అప్పట్లో జాయింట్ ఆంధ్రప్రదేశ్లో ఇంత స్ట్రాంగ్గా ఉంది అని అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. అది ఎవరు కూడా అంటే ఎక్కువ గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళింది నారా చంద్రబాబు నాయుడు గారు. అది ఏంటంటే ఈ రోజు కూడా తెలంగాణలో పార్టీ కొంచెం తక్కువ ఉన్నా కూడా ఆ పరిస్థితుల్లో కూడా ఇప్పటి వరకు కూడా గ్రౌండ్ లెవెల్లో నాయకుల పేర్లు కూడా చెప్పగలరు. నారా చంద్రబాబు ప్రతి వ్యక్తి పేరు చెప్పటం కానివ్వండి, అక్కడ లోకల్ పరిస్థితులే కానివ్వండి, అన్నీ అంత బాగా అవగాహన ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ అది దాని తర్వాత ఈ రోజున మనం లోకేష్ గారిని తీసుకుంటే ఈయన ప్రతి నిత్యం కూడా ఒక లెసన్ లాగా నేర్చుకుంటే, ఎందుకంటే బాబు గారు వచ్చి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. కానీ లోకేష్ గారు గోల్డెన్ స్పూన్, ఒక తాత సీఎం, తర్వాత తండ్రి సీఎం, ఆ స్థాయిలో నుంచి వచ్చిన వ్యక్తి. కానీ ఆయనలో వచ్చిన మార్పు మనం ఇక్కడ చూసుకుంటే, ఒక ఆఫీస్లో వరకే ఉండి పనిచేసేదానికి కొద్ది రోజులు పనిచేసినప్పటికీ కూడా ఆయన ఏదైతే సభ్యత్వ నమోదు కానివ్వండి, ఇన్సూరెన్స్ దానికి క్లెయిమ్ చేసే విధానం కానివ్వండి, అది ప్రతి కార్యకర్తకి ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళని ఎట్లా ఆదుకోవాలని కానివ్వండి, ఆయన ఆఫీస్ పరంగా చాలా వర్క్ చేశారు. దాని రెస్పాన్స్ చాలా చోట్ల మనకు కనపడుతూనే ఉంది. ఆయన అంటే స్క్రీన్ ముందు రాకుండా బిహైండ్ పార్టీ చాలా వర్క్ చేశారు. అదే 2009లో నగదు బదిలీ పథకం తీసుకొచ్చింది కూడా లోకేష్ గారే. అది ప్రతి కార్యకర్తకి కూడా ఇది ఏదైతే సభ్యత్వం కానివ్వండి, డిజిటల్ సభ్యత్వం పెట్టడం కానివ్వండి, అప్పటి వరకు కూడా బుక్స్లో రాసుకునే వాళ్ళు ఇట్లా ఉండేది. కానీ తర్వాత డిజిటల్ సభ్యత్వాన్ని కూడా లోకేష్ గారు తీసుకురావటం కానివ్వండి, వాళ్ళందరికీ ఏదైనా ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే, ఆపద లాంటివి జరిగితే వాళ్ళని ఆదుకోవటం కానివ్వండి, ఇవన్నీ ఏ రోజైతే లోకేష్ గారు వచ్చారో అప్పటి నుంచి ఆయన చూసుకోవటం కానివ్వండి, ఇవన్నీ జరిగాయి. కాకపోతే కొన్ని సందర్భాలతో ఏ రాజకీయ నాయుడు ట్రోల్ అవ్వనంత ట్రోల్ అయ్యారు లోకేష్ గారు. ఎందుకంటే మనం చూసాం, అంటే ఒక చిన్న తప్పుని, చిన్న మాటని, అంటే తప్పు కూడా కాదు, తెలుగులో ఏదైనా ఉచ్చారణ కొంచెం లోపం వచ్చిన రోజున దాన్ని 10 సార్లు ఇంకా దాన్ని డ్యామేజ్ చేసేటట్టు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ట్రోల్ చేసిన విధానం కానివ్వండి, అవన్నీ చూస్తుంటే ఆయన మార్చుకుంటూ రావటం లోకేష్ గారు. అంటే మీరు ఒక తప్పు చూపిస్తే నేను దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలనే ప్రయత్నించాం. జనరల్గా ఏ నాయకుడైనా కప్పిపుచ్చుకుంటాడు. ఈ రోజున మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడంటే ప్రతిదానికి ఆయన చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నిస్తాడు. అది చిన్న తప్పు కావద్దు కదండి, పెద్ద తప్పులు, హత్యలు అట్లాంటివి చేసినా దాన్ని కప్పిపుచ్చే మార్గమే జరుగుతున్నాయి. కానీ లోకేష్ గారు చిన్న మాటలో వచ్చిన మార్పునైనా కూడా ఆయన తీసుకోవటం కానివ్వండి, దానిలో నేను రెక్టిఫై అయిన విధానం కానివ్వండి, ఆయన మలుచుకుంటూ వచ్చిన బాడీ షేమింగ్ చేస్తే బాడీని కూడా తప్పు అని అనుకుంటా, నన్ను అలా మాట్లాడుతున్నారని ఫీల్ అవ్వలేదు. మీరు అది అన్నారని చెప్పేసి, నేను అలా ఉన్నాను కాబట్టే అన్నారు కదా మీరు, నేను అలా ఉండకుండా నేను ఉంటానని, అంటే అక్కడ కూడా పాజిటివ్ తీసుకోవటం, ఆయన మార్చుకుంటూ రావటమే కానివ్వండి, ఏదైనా విమర్శలు వచ్చినప్పుడు దానిలో ఉన్న ఏది చేస్తే వాళ్ళని నోరు ముయించగలుగుతాం అనేది ఒక ప్లానింగ్ కానివ్వండి. యువగలం పాదయాత్ర పెట్టినప్పటికీ అప్పుడు లోకేష్ గారు వేరు, యువగలం పాదయాత్ర తర్వాత కొత్త లోకేష్ గారిని చూసాం. ఆయన ప్రతి
పాదయాత్ర టైంలో ప్రతి మండలాలు ప్రతి విలేజ్లు వెళ్ళినప్పుడు ఆయన లోకల్ సమస్యలు తెలుసుకోవటం, ఒక టైంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే విలేజ్ స్థాయిలో వరకు వెళ్ళి నాయకులు ఎలాంటి సమస్యల్లో ఉన్నారనే కానివ్వండి, వాళ్ళ నాయకుల పేర్లు కానివ్వండి ఎలా అయితే బాబు గారికి తెలుసో అలాంటిది ఏపీ మొత్తం కూడా ఆయన పాదయాత్ర మూలాన తెలుసుకోవటం కానివ్వండి, అక్కడ లోకల్ సమస్యల గురించి మాట్లాడటం కానివ్వండి. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కుట్రలు చేశారు. పాదయాత్ర జరగనివ్వకూడదు, మైకులు పెట్టకూడదు, జనాలు రాకూడదు, ఇంతమంది మించి ఎక్కువ పోగవ్వకూడదు, పోలీసులతో ఇబ్బంది కలిగించడం, కేసులు పెట్టడం, రాళ్లతో కొట్టించడం, దాడులు చేయటం, ఫ్లెక్సీలు చింపేయటం, అడుగడుగున అడ్డుపడటం, ఇన్ని చేస్తే కూడా ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా ఏదైతే ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకున్నారో అది ఖచ్చితంగా ఆయన నిర్మోహమాటంగా మాట్లాడి ప్రజలకు కన్విన్స్ చేశారు. ఇది మనకు ఖచ్చితంగా దాన్ని చూసి భయపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ భయమే నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలి, ఆ పాదయాత్రని ఆపించాలనే ఒక ఉద్దేశంతోనే, వాళ్ళ మెంటల్గా కూడా కొంచెం డిస్టర్బ్ చేయాలనే ఒక ఉద్దేశంతోనే భువనమ్మ గారిని మాట్లాడటం. ఎందుకంటే లోకేష్ గారి తాటికి తట్టుకోలేని పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. సో ఒక తల్లిని మాట్లాడితే అది ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ ఫ్యామిలీలో ఆ పెయిన్ అనేది వస్తుంది, కాబట్టి అలా మాట్లాడాలి అని బ్రహ్మిణి గారిని కూడా ట్రోల్ చేయటం, ఇన్ని జరిగినా కూడా ఎక్కడ ఆయన వెనకడుగు వేయకుండా ఆయన ఏదైతే ప్రజలకు కన్వే చేయాలి అని అనుకున్నారో దాని మీదే ఆయన వెళ్ళటం కానివ్వండి, ఇవన్నీ చేశారు. అది పాదయాత్ర ఆపించాలనుకున్నాడు, దాన్ని దానికోసమే నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం, జైల్లో పెట్టడం. ఆయన్ని ఒక తండ్రికి అరెస్ట్ అయినప్పుడు ఏ కొడుకైనా అక్కడికి వెళ్ళాలని అనుకుంటారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి చనిపోయినారని తెలిస్తే కూడా వెళ్ళని ఈ కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన రోజు లోకేష్ గారు తల్లడిల్లిపోయారు. అక్కడికి వెళ్ళాలి, నా తండ్రిని నేను చూడాలి, మాట్లాడాలంటే కూడా వెళ్ళనివ్వకుండా ఆయన ఆ రోజు పోలీసులను పెట్టి హౌస్ అరెస్ట్ లాగా చేసి అదే ప్రాంతంలో అక్కడి నుంచి కదలనివ్వకుండా చేశారు. ఆ రోజంతా ఇబ్బంది పెట్టారు. అయినా ఆయన పోరాటం ఆగల. కానీ ఖచ్చితంగా మళ్ళా అంటే అదే రాజమండ్రిలో ఉంటూ ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఈ రోజున ఈ రాజకీయం ఇంత తిరిగింది, ఈ రోజున అధికారంలోకి వచ్చాం, ఈ రోజున ఇంత మార్పు ఇంత ఇది వచ్చింది, ఆ పార్టీలో మార్పు, కానీ ఈ రోజున ఇంత స్థాయిలో పార్టీ ఉందనటానికి ఆ రోజున లోకేష్ గారి పాత్ర చాలా కీలకం. సో అదే లోకేష్ గారు తండ్రికి అలా అయ్యింది అని వెనకడుగు వేసుంటే, అంటే అప్పుడు భువనం గారిని అరెస్ట్ చేస్తామన్నారు, వేరే వేరే కేసులు తీసి బ్రహ్మిణి గారిని జైల్లో వేస్తానన్నారు. అంటే వీళ్ళని కూడా ఫ్యామిలీలో ఉన్న లేడీస్ని, లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేయొచ్చని అన్నారు, ఏ టైం అయినా అరెస్ట్ చేస్తారన్నారు. కానీ ఎక్కడా వెనకడిగేయలేదు, ముందు పోరాడారు. ఖచ్చితంగా ఢిల్లీ చుట్టూ తిరిగారు, అందరినీ కన్విన్స్ చేయగలిగారు, నిజం నిర్ధారణ అయ్యింది. ఏదైతే బాబు గారి మీద వేసిన అన్ని అలిగేషన్స్ అన్నీ పోయాయి, ప్రజల్లోకి వచ్చారు. అనుకున్న మెజారిటీ కన్నా అంటే అంత ప్రజలు ఇది కళ్ళకి కట్టినట్టు కనపడ్డది. ఆ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో, లోకేష్ గారు ఫేస్ చేసిన ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అందరూ ప్రజలంతా చూసారు. అదే కార్యకర్తలకు కూడా ఈ రోజున లోకేష్ గారు ఎక్కడ ఏ కార్యకర్తకి ఏదైనా ప్రాబ్లం అంటే వెంటనే స్పందించే దీనిలో అంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతున్నారు. అది కార్యకర్తలకు కూడా ఏంటంటే కొంచెం నాంచుడు ధోరణి లేకుండా ఫాస్ట్గా రియాక్ట్ అవటం ఈ జనరేషన్కి అవసరం. అంటే ఇది వరకు జనరేషన్ డిఫరెన్స్ ఉంది, ఇప్పుడు జనరేషన్ డిఫరెన్స్ ఉంది. ఎన్టీఆర్ గారి టైంలో అది వేరే, ఇది ఒక విలువలతో. ఇప్పుడు చాలా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక రాజకీయాల్లో చాలా రకమైన మార్పులు. ఏంటంటే హత్య రాజకీయాలు కానివ్వండి, ఎదిరించిన వాడిని చంపాలనే కానివ్వండి, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయాలని ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో వీటినన్నిటికీ చెక్ పెట్టాలి అని అన్నప్పుడు ఇప్పుడున్న జనరేషన్కి వస్తే లోకేష్ గారు దాన్ని కరెక్ట్గా ధీటుగా ఎదుర్కొంటున్నారు కూడా. సో అది ఇప్పుడు కార్యకర్తలకు అందరికీ, యువతకు అందరికీ కూడా లోకేష్ గారు ఒక ఆదర్శంగా నిలిచారు. ఇప్పుడు మనలో ఏదైనా టాలెంట్ ఉంటే మనం 10 మందికి చెప్తాం. లోకేష్ గారు ఎదుర్కొన్న సమస్యలే ప్రతి యువతకి కూడా ఒక ఎగ్జాంపుల్ లాగా నిలబడ్డారు లోకేష్ గారు. ఓ రాజకీయంలోకి వస్తే ఎలా మాట్లాడతారు, ఎలా చేస్తారు, మనం దాన్ని ఎలా ఫేస్ చేయాలి, ఇవన్నీ కూడా లోకేష్ గారికి చూసి అందరూ కూడా యువత అంతా కూడా నేర్చుకునే పరిస్థితికి వచ్చాం. అంటే ఇది ఎలా ఉంటుంది, రేపు పొద్దున పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. లోకేష్ గారి మీదే పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. టీడీపీ అనేది ఎన్టీఆర్ గారు స్థాపించిన దగ్గర నుంచి ఎక్కడా కూడా ఎన్నో ఒడిదుడుకులు ప్రతిసారి వచ్చాయి. కానీ ఎక్కడా కూడా
వెనకడుగేయకుండా స్టిల్ ఈ రోజుటికి ఉందంటే మాకు ఎన్టీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, తర్వాత లోకేష్ గారు ఎక్కడ ఒకళ్ళకొకళ్ళు తగ్గేవాళ్ళు కాదు. చరిత్రలో ముగ్గురిని ఇప్పటి వరకు తీసుకుంటే ముగ్గురు 3 వేరియేషన్స్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానిలో దిట్ట. అలా ఈ యువత ఇప్పుడున్న మాకున్న తెలుగుదేశం క్యాడర్కి అంతా కూడా చాలా సంతోషకరమైన విషయం. ఈ రోజున లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవ్వటమే కానివ్వండి, పార్టీ అలాంటి వాళ్ళ చేతుల్లో ఉండటం కూడా పార్టీ భవిష్యత్తు బాగుంటుందనే ఆలోచన అయితే అందరికీ ఉంది. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఏదైతే నారా లోకేష్ గారికి ఇచ్చినటువంటి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మాత్రం ఖచ్చితంగా అటు తాతగారు కావచ్చు, ఇటు తండ్రి గారిని కావచ్చు, ఇద్దరికీ కూడా తగ్గేదిలే అని చెప్పేసి అంటున్నటువంటి ఒక నారా లోకేష్ గారిని చూసాం. రాబోతున్నటువంటి 2029 ఎన్నికలు కూడా చాలా పెద్ద ఎత్తున సక్సెస్ కావాలని అయితే కోరుకున్నాం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.